ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నారు. మనుగూరులో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ఆప్టెక్ పాయింట్ పరిశీలించనున్నారు. తర్వాత సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్షించనున్నారు. అలాగే ప్రాజెక్టు పనులపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు చెల్లో మనుగురు పిలుపునిచ్చారు. దీంతో మనుగురు, పినపాక, అశ్వాపురం, బోర్గంపాడు, కరకగూడు మండలాలు తెల్లవారుజాము నుంచే బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జరుగుతున్న అజీం, ఈరోజు మంత్రుల పర్యటన ఎక్కడెక్కడ ఉండబోతోంది? ఇప్పటికే లోకల్ గుండి బీఆర్ఎస్ నాయకులందరినీ హౌస్ అరెస్ట్ చేస్తారని వాళ్ళు మండిపడుతున్నారు. అసలు ఏం జరుగుతోంది, ఏం చెప్తున్నారు? ఈ రోజు మంత్రులు ఏదైతే హైదరాబాద్ నుంచి ఉదయం 9 గంటల కంటే మరి కాసేపట్లోనే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి, తుమ్మల నాగేశ్వరరావు అగ్రికల్చర్ మినిస్టర్ వీరంతా కూడా ఏదైతే ఈ రోజు ఖమ్మం అంటే భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలోని సీతారామ టన్నెల్ పనుల పురోగతిపై సమీక్ష చేయడానికి వెళ్తున్నారు. సో మరికొద్దిసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కూడా మనుగూరుకు ఏదైతే హెలికాప్టర్ లో బయలుదేరుతారు. మనుగూరులో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ అప్టెక్ పాయింట్ ను ఏదైతే మంత్రులు ముగ్గురు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు కూడా ఏదైతే పరిశీలించనున్నారు. పరిశీలించిన తర్వాత అక్కడే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులపై కూడా అధికారులతో చర్చిస్తారు. గతంలో ఇప్పటికే ఈ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన అంశంపై కూడా తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే అక్కడ లోకల్ మంత్రి ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ కూడా సమీక్షించారు. సీఎం కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపై కూడా పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు పురోగతి ఏ స్థాయిలో ఉందని చెప్పి కూడా పరిశీలించాల్సిన మంత్రి ఉందని చెప్పి కూడా ఇప్పటికే తెలియజేశారు. సో అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించి పనులు వేగవంతం చేసే విధంగా అధికారులకు దిశానిర్దేశం చేయాలని కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన అప్టెక్ పాయింట్ ని పరిశీలించి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంటుంది. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు కనుక పూర్తి అయితేనే ఏదైతే వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఈ సమయంలో రైతులు పంటలు కూడా పండించుకోవడానికి వీలుగా ఉంటుంది. లేదంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ఏడాది ఏదైతే ఎలోనీనో పరిస్థితి ఎలా ఉందో, ఈ ఎలోనీనో పరిస్థితి వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితుల కష్టకాలంలో ఇలాంటి ప్రాజెక్టులన్నీ పూర్తయితేనే రైతులకు కానివ్వండి సాగు నిలిపి అందుగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అయితే ఈ ప్రాజెక్టులు ఎప్పుడో పూర్తి కావాల్సినవి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చేసిందని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకవైపు ఏదైతే విమర్శలు చేస్తుంది. ఈ రోజు మంత్రుల పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే చెలో మనుగూరు అని చెప్పి కూడా ఏదైతే బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఏదైతే పిలుపునిచ్చారు. కానీ బీఆర్ఎస్ నేతలను పోలీసులు మంత్రుల పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడే హౌస్ అరెస్టు చేస్తున్నారు. అరెస్టు చేసి వారిని ఏదైతే రాకుండా అడ్డుకుంటున్న ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఈ పనులు గత బీఆర్ఎస్ హయాంలోనే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఎప్పుడో ప్రారంభించాల్సింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వీటిని ప్రారంభించలేకపోయింది, పనులు ఆలస్యం చేసింది. కమిషన్ల కోసమే కేవలం ఏదైతే ఇలాంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పనులు పెట్టుకుని తప్ప పని మాత్రం ఎక్కడ పూర్తి చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు విమర్శిస్తుంది. సో ఏదేమైనా మంత్రుల పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అయితే బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఏదైతే మంత్రుల హెలికాప్టర్ ద్వారా అయితే ఖమ్మం జిల్లాకు అయితే చేరుకొని ఉన్నారు. సతీష్.